హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు వీడియోలో రేషన్ షాప్లో వచ్చిన బియ్యం వాడకుండా కొంతమంది అమ్ముతుంటారు. ఇంకొంతమంది ఏమో రేషన్ షాప్లో వచ్చిన బియ్యం ఎలా ఉంటాయని చెప్పేసి తినకుండా పక్కన పెట్టేస్తారు. అవి పక్కన పెట్టకుండా అమ్మకుండా ఈరోజు వీడియోలో రేషన్లో వచ్చిన బియ్యాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలి, ఎలా నిల్వ చేసుకోవాలి, ఎలా వండుకోవాలని, అలాగే ఈ బియ్యం తినడం వల్ల సాధారణంగా మన శరీరానికి లభించే పోషక ప్రయోజనాలు ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి. ముందుగా రేషన్ షాప్ నుంచి తెచ్చుకున్న బియ్యం మనం సంచిలో ఎలా ఉన్నాయని అయితే చూసుకోవాలి. అందులోకి మనం మట్టి పిల్లలు కానీ మెరిగలు కానీ ఏమన్నా ఉంటే మాత్రం ఇలా జల్లల్లోకి అయితే బియ్యాన్ని వేసుకొని కొద్దిగా అయితే ఇలా జల్లించుకోవాలి. జల్లించుకుంటే మనకు మెరిగలు అనేటివి మొత్తం కూడా పైకి వస్తాయి. చూడండి, కనిపిస్తున్నాయి కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఇలా చేసుకుంటే మెరిగలు అనేటివి పైకి వచ్చి బియ్యం అనేటివి చాలా నీట్గా అయితే అవుతాయి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. మెరిగలు లేకుండా మట్టి పిల్లలు కూడా ఇట్లా చిన్నగా నల్లగా అయితే మట్టి పిల్లలు అనేటివి వస్తాయి. అవి కూడా మనం ఇట్లా జల్లించుకున్నప్పుడు అయితే పైకి అయితే వస్తాయి. మళ్ళీ చాటలో కూడా వేసుకొని అయితే జల్లించుకోవచ్చు. చూడండి, మళ్ళీ ఇందులో నుంచి నూకలు కూడా బయటకు వస్తాయి. నూకలు వచ్చిన దాంట్లో అన్ని మట్టి పిల్లలు అవన్నీ ఎలా కనిపిస్తున్నాయో చూసారు కదా, ఇంతకుముందు చూపించాను కదా. చూడండి ఎంత నీట్గా అయ్యాయి. మొత్తం జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మట్టి పిల్లలు మెరుగలు అనేది తీసేసినాం. అవి జల్లించుకున్న తర్వాత మట్టి పిల్లలు అయితే వచ్చాయి. ఇలా శుభ్రం చేసుకొని వాడుకుంటా అయితే చాలా బాగుంటాయి రేషన్ షాప్లో వచ్చిన బియ్యం అయితే. బియ్యం మొత్తం నీట్గా అయిన తర్వాత ఇప్పుడు ఒక డబ్బాను మంచిగా కడిగి అందులో వాటర్ అనేది లేకుండా అయితే చూసుకొని అందులోకి బియ్యాన్ని వేసుకొని అయితే నిల్వ చేసుకోవచ్చు. పురుగులు ఏం పట్టకుండా అయితే ఇందులోకి వేపాకు కానీ, బిర్యానీ ఆకు కానీ, లవంగాలు కానీ, దాల్చిన చెక్క కానీ వేసుకుంటే ఎక్కువ రోజులు అయితే ఈ బియ్యం అయితే నిల్వ ఉంటాయి. ఇప్పుడు బియ్యం ఎలా వండుకోవాలంటే ఒక బౌల్లోకి అయితే బియ్యం తీసుకొని 2 లేదా 3 సార్లు అయితే కడుక్కోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు అనేటివి ఎక్కువగా కడిగితే బయటకి వెళ్ళిపోతాయి కాబట్టి ఒక 2 సార్లు అయితే మంచిగా కడిగి అయితే బియ్యాన్ని అయితే వండుకోవాలి. మనం రోజువారీ పనులు చేసుకోవడానికి, శారీరక శక్తిని అందించడానికి ఈ కార్బోహైడ్రేట్లు అయితే ఎక్కువగా మనకు ఉపయోగపడతాయి. శరీరానికి బాగా శక్తిని అయితే ఇస్తాయి. చూడండి, ఇలా వండుకున్న తర్వాత అన్నం అయితే ఎంత మంచిగా అయింది కదా, చాలా బాగుంటుంది. ఈ వేడివేడి అన్నంలోకి మనం ఇది ఏం వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. పప్పు కానీ కూరగాయలు ఏవి వండుకున్నా కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చూడండి, అన్నం కూడా ఎంత మంచిగా అయింది కదా. మీరు కూడా రేషన్ షాప్లో వచ్చిన బియ్యం పక్కన పెట్టకుండా అమ్మకుండా అయితే ఇలా వండుకొని అయితే తినండి. ఇందులో ఉండే పోషకాలు చాలా బాగా ఉపయోగపడతాయి. మనకు శరీరానికి శక్తిని కూడా ఇస్తాయి. రేషన్ బియ్యం పిండి వంటలకు కూడా వాడుకోవచ్చు. దోశలు వేసుకోవడానికి అన్ని రకాలుగా అయితే బియ్యాన్ని అయితే వాడుకోవచ్చు. మీ ఇంట్లో ఈ రేషన్ బియ్యాన్ని ఎలా ఉపయోగిస్తారో మీకు తెలిసిన ఉపయోగకరమైన పద్ధతులు ఉంటే కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి ఉపయోగకరమైన వంటింటి చిట్కాలు ఇంకా టైలరింగ్కు సంబంధించిన విషయాలు ఏమన్నా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. బాయ్.